నమస్తే. ఎస్వి హిందూ మహాసంఘ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోని హిందూ పూజారులకు సంబంధించినటువంటి అంశం మీద గతంలో భారతీయ సర్వ సమాజ్ మహాసంఘ్ ఆధ్వర్యంలో 8 సంవత్సరాల కాలంలో అనేక సందర్భాల్లో శాంతియుత పోరాటాలు చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి శివశక్తుల పూజారికి నెలసరి జీతాలు, వారికి సంబంధించినటువంటి మౌలిక వసతులు కల్పించాలని చెప్పి అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. అయినా గానీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించట్లేదనే ఉద్దేశంతో మేము ఎస్వి హిందూ మహాసంఘ్ ఆధ్వర్యంలో 12వ తారీఖు 11వ నెల 2024 నాడు గౌరవ రాష్ట్రపతి గారికి ఎస్వి హిందూ మహాసంఘ్ ఆధ్వర్యంలో లేఖ రాయడం జరిగింది. స్పందించిన రాష్ట్రపతి గారు 8 రోజుల్లోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, రెవెన్యూ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారికి గిరిజన పూజారుల సమస్యల్ని, శివశక్తుల పూజారుల సమస్యల్ని పరిష్కరించాలంటూ లేఖ రాశారు. రాష్ట్రపతి గారికి మరోసారి ఎస్వి హిందూ పరిషత్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదే క్రమంలో గతంలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 5 జిల్లాలు, ఖమ్మం జిల్లా, కొత్తగూడెం జిల్లా, మహబూబాబాద్ జిల్లా, ములుగు జిల్లాలకు సంబంధించి ఇల్లు లేనటువంటి నిరుపేదల జాబితా 36,000 మంది నిరుపేదల జాబితా తయారు చేసి భారతీయ సర్వ సమాజ్ మహాసంఘ్ ఆధ్వర్యంలో రాష్ట్రపతి గారికి పంపించడం జరిగింది. 6వ తారీఖు 10వ నెల 2024 నాడు పంపిస్తే 12వ తారీఖు 10వ నెల 2024 నాడు, అంటే 6 రోజుల్లోనే మాకు న్యాయం జరిగేలాగా రాష్ట్రపతి గారు ఆ విషయాన్ని కూడా గవర్నమెంట్ దృష్టికి, తెలంగాణ చీఫ్ సెక్రటరీకి, గవర్నమెంట్ కి లెటర్ రాశారు. ఈ 2 విషయాల్లో, అంటే పక్కా ఇళ్ల విషయంలో, శివశక్తుల పూజారుల విషయంలో భారత రాష్ట్రపతి గారు స్పందించి మాకు న్యాయం చేసే విధంగా గవర్నమెంట్ కి లేఖ సిఫార్సు చేసినందుకు మరోసారి రాష్ట్రపతి గారికి, ఈ విషయానికి మాకు సహకరించినటువంటి ఉత్తరప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి వర్యులు యోగి ఆదిత్యనాథ్ గారికి, అదేవిధంగా భారత ప్రభుత్వ అడ్వైజర్, భారతీయ సర్వ సమాజ్ మహాసంఘ్ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు రామ్ కుమార్ వాలియా గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్తే.